ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో ఈ లైవ్ ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఇంతవరకు మరి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ చేత పీడించబడుతున్నటువంటి అనేక మంది దేవుని ప్రజల కొరకు, నశించిపోతున్నటువంటి అనేక ఆత్మల కొరకు ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మరి హాస్పిటల్లో బెడ్ పేషెంట్స్గా ఉన్నటువంటి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థించడానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి కరోనా వైరస్ నుంచి ప్రజలను దేవుడు విడిపించడానికి మరి కొద్ది నిమిషాలు ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తూ నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు ప్రభు హాస్పిటల్స్లో బెడ్ పేషెంట్స్గా ఉన్న బిడ్డల కొరకు, కరోనాతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. నిశ్చయంగా మీరు మాతో ఉన్నారు. మా ప్రార్థనలు ఆలకించి అనేక మంది బిడ్డలను స్వస్థపరుస్తున్నారయ్యా, నీకు స్తోత్రాలు. ఈ వైరస్ నుంచి కూడా ప్రజలను విడిపించి ఈ వైరస్ మా దేశంలో, రాష్ట్రంలో తొలగిపోనట్లుగా కృప దయచేయమని వేడుకుంటూ మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగం ద్వారా చేరి వచ్చిన మీ పిల్లలందరితో, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీకు స్తోత్రాలు. ధైర్యపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు, ఓదార్చే దేవుడవు, కన్నీటిని నాట్యంగా మార్చే మా గొప్ప దేవుడవు నీవు గనక యేసుక్రీస్తు ప్రభువా నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి నాయన చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చదవబడినటువంటి లేఖన భాగం నిర్గమాకాండం 12వ అధ్యాయము 12-13 వచనాల్లో 13వ వచనం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఇది ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. దయచేసి గమనించండి. వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి, వాగ్దానాల మీద ఆధారపడి బ్రతకాలి.
ఆమె ఎప్పుడైతే మనం వాగ్దానాలను స్వతంత్రించుకుంటామో ఆ వాగ్దానాల విషయంలో దేవుడు తప్పకుండా మనకు కృప చూపిస్తాడు. ఎందుకంటే మనం అబ్రహాము సంతానం కాబట్టి అబ్రహాము సంతానం అంతా కూడా వాగ్దానాల మీదనే ఆధారపడి బ్రతుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కనానుకు ప్రవేశించేటువంటి సమయంలో జరిగినటువంటి సంభవం ఇది. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగం నిర్గమాకాండం 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఏంటి సంగతి? నిర్గమము అంటే బయటికి వెళ్ళుట. నిర్గమం అంటే బయటికి వెళ్ళటం. ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలి? పాపంలో నుంచి బయటికి వెళ్ళాలి, లోకంలో నుంచి బయటికి రావాలి, భ్రష్టత్వంలో నుంచి బయటికి రావాలి, పాపిష్టి మనుష్యులో ఉండేటువంటి ప్రదేశాల్లో నుంచి బయటికి రావాలి. నిర్గమం అంటే అది. కాబట్టి నిర్గమాకాండం అంటే ఇజ్రాయేల్ ప్రజల ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి కనానుకు ప్రవేశించేటువంటి ఆ సంభవంలో జరిగినటువంటి సంఘటన ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. గుర్తు అంటే ఇంగ్లీష్లో టోకెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను ఐగుప్తు దేశమును సంచరించుతూ వస్తున్నప్పుడు, ఐగుప్తు దేశాన్ని సంహరించడానికి వస్తున్నప్పుడు తెగులు మీ మీదికి రాదని చెప్పాడు. ఆమె చెబుతారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెగులు మీ మీదికి రాదని ప్రభు చెప్పాడు. తెగులు ఎవరి మీదకి వస్తాయి అంటే తెగుళ్ళన్నీ ఐగుప్తీల మీదకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు నాకు క్వశ్చన్ అయ్యొచ్చు, మరి ఏంటండి మరి ఈ కరోనా తెగులు వచ్చి క్రైస్తవులు అనేక మంది చనిపోతున్నారు, అలాగే సేవకులు అనేక మంది చనిపోతున్నారు, మరి మీరేమో వాక్యాన్ని బట్టి తెగులు మీ మీదికి రాదని చెప్పి మీరు వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నారు, మరి సేవకులు చనిపోతున్నారు, అలాగే క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలు చనిపోతున్నారు, మరి వాగ్దానం ఏమో తెగులు మీ మీదకి రాదని 91వ కీర్తన 10వ వచనంలో కీర్తనాకారుడు చెప్తున్న మాట, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదని మరి వాక్యం సెలవిస్తాం. నాకు దేవుడు ఇచ్చినటువంటి బయలుపాటు, నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత గురించి నేను మాట్లాడతాను. ఎందుకు సేవకులు చనిపోతున్నారు, ఎందుకు విశ్వాసులైన వారు ఈ కరోనా బారిన పడి చనిపోతున్నారంటే, ఒకటి అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సేవకులను దేవుడు తీసుకెళ్ళిపోవటం, విశ్వాసులను తీసుకెళ్ళిపోవటం. ఒకటి నేను అనుకునే మాట ఏంటంటే, ఒకటి వారి అవిధేయత కావచ్చు, 2 దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయం, దేవుడు ఇచ్చినటువంటి గడువు వాళ్ళకి పూర్తయిపోయి ఉండొచ్చు. నువ్వెందుకు ప్రభా సేవకులంట చేశావు, విశ్వాసులంట చేశావు అని అనడానికి మనకంత అర్హత లేదని ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నిజమైన విశ్వాసి కరోనా వచ్చి చనిపోయినా, లేదా ఒక నిజమైన సేవకుడు కరోనా వచ్చి చనిపోయినా ఒకటే, వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని నిత్యరాజ్యములో యుగయుగాలు ఉంటారు. ఆమె వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రభువుని గుర్తెరగకుండా చనిపోతే ఆడు నామకార్థ క్రైస్తవుడైనా, లేకపోతే ఇంకొకడైనా, లేకపోతే నామకార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తి అయినా వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తారు. నేను తీర్పు తీర్చట్లేదు, కానీ దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్నే నేను మాట్లాడుతున్నాను ప్రభునామంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ నిర్గమాకాండంలోనే
మీకు ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం, ఈ నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అంటున్నారా? క్రైస్తవులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు, ఎంతమంది దేవుని వాక్య క్రమములో ఉంటున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆదివారాలు, బుధవారాలు, లేదా శుక్రవారాలు, ప్రత్యేకమైన కూటాల్లో నామకార్థంగా వస్తూ నామకార్థంగా జీవిస్తున్నారు. కానీ ఈరోజు క్రైస్తవులు చెప్పుకునేవాళ్ళు ఎంతమంది నిజంగా దేవునికి భయపడి బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఎంతమంది క్రైస్తవులు ఈరోజు నిజంగా భక్తి చేస్తున్నారు, ఎంతమంది క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు నిజంగా ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఈరోజు ఈ కరోనా తెగులు నిర్మూలం కావటం కొరకు ప్రార్థన చేస్తున్నారని ఒకసారి ఆలోచన చేస్తే, నేను చెప్తున్న మాట ప్రభునామంలో 100కి 90 మంది నామకార్థంగా బ్రతుకుతున్నారు. ఒక 10 మంది మాత్రమే దేవుని భయాన్ని కలిగి జీవిస్తున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఏమైనా అనుకోండి, ఈరోజు భక్తి అంతా కూడా షో భక్తి అయిపోయింది. షో, ప్రజలకు చూపించుకుంటూ ఉన్నటువంటి భక్తి, మనుషుల ముందు చేసేటువంటి భక్తి, లేకపోతే ప్రజలందరూ నన్ను గొప్పగా అనుకోవాలని చెప్పుకునే భక్తి, ఈ భక్తిలో ప్రజలు ఉంటున్నారు తప్ప నిజమైనటువంటి భక్తి జీవితం ఈరోజు చాలామంది చేయట్లేదు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పినటువంటి పౌలు భక్తుడు చేసిన పరిచర్య మనం చేయాలి. ఆమె చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థం చేసుకోండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు ఉంటే చల్లగా అన్నా ఉండు, వెచ్చగా అన్నా ఉండు, నులివెచ్చని జీవితాలు మనం జీవించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈరోజు చాలామంది నులివెచ్చని బ్రతుకులు బ్రతుకుతున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం నిజమైన భక్తి జీవితాన్ని మనం కలిగి ఉందాం, నిజమైన భక్తిని మనం చేద్దాం. అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. అప్పుడు దేవుని కాపుదల, దేవుని భద్రత మన మీద, మన కుటుంబాల మీద ఉంటుందని ప్రభునామంలో మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇక్కడ నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాల. అటు ఇటు తిరుగుతా, లేకపోతే మంచాల మీద పడుకొని, లేకపోతే లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటా అట్లా దేవుని వాక్యం వినకూడదు. దేవుని సన్నిధిలో భయభక్తులతో ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చొని భయభక్తులతో వర్తమానం వినాలి. అందుకే చెప్తున్న మాట, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. న్యాయం ఉందా ఈ రోజున? అధికారుల్లో న్యాయం లేదు, రాజకీయ నాయకుల్లో న్యాయం లేదు, విశ్వాసుల కుటుంబాలకు న్యాయం లేదు, దేవుని సేవకుల దగ్గర కూడా న్యాయం లేదు. అందుకేనండి భయంకరమైన తెగుళ్ళు, అందుకే భూమి మీదకి వస్తున్నాయి. నిజమైన దేవుని బిడ్డలకు ఏ భయం ఉండదు, ఏ కలవరం ఉండదు. ఎందుకంటే వారికి తోడు వాళ్ళ దేవుడు ఉన్నాడు, వారి పక్షాన వాళ్ళ ప్రభు ఉన్నాడు. కాబట్టి వాళ్ళు దేని విషయంలో కలవరపడరు. వాక్యం అంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. దేవుని సన్నిధిలో
ప్రభువు నాకున్నాడనేటువంటి నిశ్చయతను ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేనికి భయపడరని ప్రభునామంలో మీకు తెలియజేస్తాను. ఎందుకు? వారి చుట్టూ దేవుని అగ్ని ప్రాకారం ఉంటుంది, వారి చుట్టూ దేవుని అభిషేకం ఉంటుంది, వారి చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. అందుకే వాక్యం అంటుంది, యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటాడు. ఆయన నామాన్ని గురించి ఏం చెప్తాడండి? అన్ని నామముల కన్నా పైనామం, సర్వోన్నతమైనటువంటి నామము, సజీవమైనటువంటి నామం. కాబట్టి ఇది బలమైన దుర్గం. కాబట్టి ఈ దుర్గములో కంట నీతిమంతుడు, నీతిని అనుసరించి నడుచుకునేవాడు పరిగెత్తుకొని వెళ్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి నీతిని అనుసరించేవాడు, నీతి మార్గంలో నడుచుకునేవాడు, దేవుని దగ్గర నమ్మకంగా జీవించేవాడు, సమయాన్ని దేవునికి నమ్మకంగా ఇచ్చేవాడు, డబ్బును దేవునికి నమ్మకంగా ఇచ్చేవాడు. వాళ్ళను నీతిమంతులు అంటారు. వాళ్ళు నీతిని అనుసరించి నడుచుకునేటువంటి దేవుని పిల్లలు. అందుకే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటాడని దేవుని వాక్యం తెలియజేస్తాడు. నువ్వు నీతిని అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తివైతే నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. వాక్యానికి లోబడు, వాక్య సత్యంలో ఉండు, దేవుడు నిశ్చయంగా నిన్ను కాపాడుతాడు. అందుకే ఇక్కడ చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, అన్యాయం చేయొద్దు, న్యాయం చేయి, చేతనైతే మేలు చేయి, కీడు మాత్రం చేయద్దు. నేను ఒక 4 రోజుల క్రితం దాచేపల్లిలో కూడికను ముగించుకొని సత్తెనపల్లి వచ్చాను. సత్తెనపల్లిలో ఒక మామిడికాయలు అమ్మేటువంటి వ్యక్తి దగ్గర ఆ మామిడికాయలు తీసుకుంటూ నేను మాట్లాడుతున్నా అతనితో. ఏమన్నానంటే, సహోదరుడా, కరోనా వైరస్ చాలా భయంకరంగా ఉందంట, జాగ్రత్తగా ఉండని చెప్పాను. ఆ మామిడికాయలు తీసుకుంటూ ఆ వ్యక్తితో ఆ మాట చెప్పాను, జాగ్రత్తగా ఉండు బ్రదర్, పరిస్థితులు బాగలేవంటే. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా, కరోనా నీలాగా నాలాగా కష్టపడి ఎండలో తిరిగేవాడికి ఊడికి రాదు. ఆమె చెబుతారా? దేవునికి స్తోత్రం. అతను అన్నమాట ఏంటి తెలుసా? పక్కోడి కొంపలు కూల్చేవాళ్ళు, దుర్మార్గ పనులు చేసేవాళ్ళు, నీతి తప్పి నడుచుకునే వాళ్ళకి కరోనా వచ్చుద్ది, కానీ నీకు నాకెందుకు వచ్చింది సార్? నాకు అనిపించిన మాట ఏంటంటే, నిజమే, దేవుని పిల్లలకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డల పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. నిజమైనటువంటి దేవుని పిల్లలకి ఇటువంటి తెగుళ్ళు రావు. ఒకవేళ వచ్చినా దేవుడే స్వస్థపరుస్తాడు. అందుకే ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. న్యాయము అన్యాయము తేల్చేవాడు దేవుడు. నేను ఒకటే మాట చెప్తాను ప్రభు ప్రేమతో మీకు. ఏంటా మాట అంటే, మొదట నీ హృదయం దేవుని ఎదుట కరెక్ట్గా ఉందో లేదో చూసుకో. నీ హృదయం దేవుని ఎదుట కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఎవడికి కరోనా కాదు, క్యాన్సర్ కాదు, ఎయిడ్స్ కాదు, లోక సంబంధమైనటువంటి ఏ తెగులు కూడా నీ జోలికి రావు. కారణం ఏంటంటే, నువ్వు ఆయన రక్తము చేత కడగబడ్డావు, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడ్డావు.
కాబట్టి వీటన్నిటికి మించి నువ్వు ఆయన వధువు, నువ్వు ఆయన పెళ్లి కుమార్తె, నువ్వు ఆయన భార్యవు. నిజమైన భర్త ఎవరు కూడా భార్యను ఎవడైనా కొట్టానికి వస్తుంటే చూస్తూ ఊరుకోడు. ఎందుకని? భర్తకు పుట్టు రోషము రౌద్రము గలదని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఆయన పెళ్లి కుమార్తె అయినప్పుడు, నువ్వు ఎత్తబడే వధువు అయినప్పుడు, నీ జోలికి ఏ తెగులు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ శత్రువు వచ్చినా నీ మీదకి ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయనే రంగం మీదకి వస్తాడు. అందుకని నీ జీవితంలో చెప్పాల్సినటువంటి మాట ఏంటి తెలుసా? నా మీదకి వచ్చిన రోగం, నా మీదకి వచ్చిన వ్యాధి, నా మీదకి వచ్చిన కష్టం, నా మీదకి వచ్చిన బాధ, నా మీదకి వచ్చిన శ్రమలు, వీటన్నిటి మీద యుద్ధం యెహోవాదే అనాలి. అప్పుడైనా రంగం మీదకి వస్తాడు. మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా అది వ్యర్థమేనండి. ప్రభు ప్రేమతో మీకు చెప్తున్నాను, ఇన్ని శానిటైజర్లు పూసుకో, రోజుకు 100 సార్లు కడుక్కో శానిటైజర్లతో, ఇల్లంతా హైపోక్లోరైడ్ ద్రావణం మొత్తం కొట్టు, ఇల్లంతా బయట చుట్టూరు బ్లీచింగ్ పౌడర్ చల్లు, ఎన్ని మూతికి 2-3 మాస్కులు పెట్టుకో. ఎన్ని చేసినా దేవుని కృప, దేవుని కనికరం కనుక లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే. అందుకే ఏమంటాడు? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ప్రభు గనక కాపాడకపోతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవద్దని అంట్లా. ప్రభు గనక లేకపోతే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అది వ్యర్థమేనని దేవుని వాక్యం సెలవిస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కుటుంబం, నువ్వు ఏ అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. అప్పుడు నీ కుటుంబం మీదకి ఏ తెగులో రాదని ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒక మాట చెప్పమంటారా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలంట. అంటే నీతిగా జీవించేవాడికి ఏ శ్రమ రాదు, ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు నేను చెప్పట్లే. నీతిని అనుసరించేవాడికే ఎక్కువ శ్రమ ఉంటుంది. అయితే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఈరోజు రోగంతో ఉండుండొచ్చు, వ్యాధితో ఉండుండొచ్చు, కలవరంతో ఉండుండొచ్చు, బలహీనతతో ఉండుండొచ్చు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా రోగం మీద, నా వ్యాధి మీద, నా సమస్యల మీద, నా శోధనల మీద, నా ఇరుకుల మీద, నా ఇబ్బందుల మీద, ప్రతి విషయంలో యుద్ధము యెహోవాదే. నువ్వు ఎప్పుడైతే ఆ మాట చెప్పగలుగుతావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకే ఇక్కడ చెప్తున్న మాట చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో, ఈ తెగుళ్ళన్నీ ఎవరికి వచ్చాయి? ఐగుప్తీయులకి. ఈ తెగుళ్ళన్నీ ఐగుప్తీయులకి. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒకవేళ తెగులు వచ్చినా, రోగం వచ్చినా ప్రభు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ రోగంతో నువ్వు పోవాలని ప్రభు ముందుగానే, ప్రభు చిత్తమైతే దానికి లోబడాలి. ప్రభా నీకు స్తోత్రం.
ఏదైనా నువ్వు చేయగలవు, ఏది జరిగినా మా జీవితాల్లో నీ చిత్తమే అని ప్రభు చిత్తానికి మనం అప్పగించుకుంటే, దేవుడు కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు గనక ఆయన కరుణాహస్తాన్ని మన మీద చాపుతాడు. మనం నిశ్చయంగా ఆపద నుండి, శ్రమ నుండి, రోగము నుండి, వ్యాధి నుండి మనం తప్పించుకోగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళడానికి ఫరోని అడిగినప్పుడు, ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిస్తే, దేవుడు అక్కడ 10 అద్భుతాలు, 10 తెగుళ్ళు, మాటలు చెప్పాలంటే ఐగుప్తీయుల మీదకి దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు. 9 తెగుళ్ళకి అతని హృదయం కఠినపరచబడింది, అతని హృదయం కరగలేదు. 10వ తెగులుకే అతను ఇజ్రాయెల్ ప్రజలందరినీ బయటికి పంపించాడు. ఏంటి ఆ 10వ తెగులు అంటే, చూడండి 12వ వచనంలో ప్రభు చెప్తున్నమాట, ఆ రాత్రి చూడండి, తెగుళ్ళు కానీ, వ్యాధులు కానీ, భయంకరమైనటువంటి తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ అన్నీ కూడా వచ్చేది ఎప్పుడై అంటే రాత్రిపూటే. గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. తెగులు ఎప్పుడు వస్తుంది? రాత్రులు వస్తాయి. తుఫాన్లు ఎప్పుడు వస్తున్నాయి? రాత్రుల పూట వస్తున్నాయి. భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయి? రాత్రుల పూట వస్తున్నాయి. పగలొస్తే తప్పించుకుంటాం కదా. అందుకని భక్తిహీనులను నాశనం చేయడానికి దేవుడి తెగుళ్ళు, కరువులు, భూకంపాలు రకరకాలుగా ప్రజల మీదకి పంపిస్తున్నాడు. లోబడినోళ్ళేమో తప్పించబడుతున్నారు, లోబడినోళ్ళు నశించి నరకాగ్నికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుషులలో కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతంతా హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. గుర్తుపెట్టుకోండి, ఇది కోతకాలం. దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తూ ఉంది. కాబట్టి ఈ చివరి దినాల్లో ప్రజలందరూ దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి చేయాల్సినంత ఎక్కువ ప్రార్థన గనక చేయగలిగితే, దేవుడు నిశ్చయంగా మన ప్రార్థనలు ఆలకించి మన దేశాన్ని, మనం ఉంటున్న ప్రాంతాలను, పట్టణాలను, గ్రామాలను దేవుడే స్వస్థపరుస్తాడు. ఆమె ఆయన స్వస్థపరచుటకు శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను తీర్పు తీరుస్తాను. కాబట్టి మీరేం చేయాలా? ఇజ్రాయెల్ ప్రజలకి ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ చూడండి. 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్న, జాగ్రత్తగా ఆలకించు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకున్నవారు. ఆ తర్వాత ఇజ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి, ఏం చంపాలి? గొర్రెపిల్లను చంపాలి. ఆమె మేకను చంపాలి. మేక కానీ గొర్రెపిల్ల కానీ చంపాలి. దాన్ని చంపి ఏం చేయాల? ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకున్నారు. తర్వాత ఇజ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి, దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీద, పై కమ్మి మీద చల్లాలి. 2 నిలువ కమ్మీలు, ఒక అడ్డకమ్మి. అదే క్రాస్. అదే క్రీస్తు శిలువ మీద చేసినటువంటి బలియాగం. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, సర్వలోక పాప పరిహారము నిమిత్తమై వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆయనే
మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తై ఉన్నాడు. ఆమేన్. ఏ గృహం మీద 2 నిలువ కమ్మిలకు ఒక అడ్డ కమ్మికి గొర్రె పిల్ల రక్తము పూయబడుతుందో ఆ రక్తం మీకు గుర్తుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని పిల్లలు, దేవుని సందుకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆ రక్తము యొక్క గుర్తు కిందకు రావాలి. ప్రతి ఒక్కరూ ఆ రక్తము యొక్క గుర్తు క్రిందకు ఎవరైతే వస్తారో వారే తప్పించబడతారు. ఆమేన్. అంటే ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే తప్పనిసరిగా మీరు గొర్రెపిల్లని చంపాలి, దాని రక్తాన్ని మీ ఇండ్ల ద్వారబంధాలకు పూయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా ప్రతి ఇంట్లో పుట్టిన తొలి సంతతిని చంపబోతున్నాడు. ఇది ఎవరి మీదకయ్యా ఈ తెగులంటే ఇజ్రాయెల్ ప్రజల మీద కాదు. ఈ తెగులు దేవునికి లోబడనొల్లని ఐగుప్తు ప్రజల మీదకి. ప్రైజ్ ది లార్డ్. అంటే నిజమైనటువంటి దేవుని పిల్లలు భయపడాల్సిన పని లేదు. వాక్యం అంటుంది, విశ్వసించువాడు కలవరపడు. నువ్వు ప్రభువు నమ్మితే కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభువు నమ్మితే భయపడాల్సిన పని లేదు. ఏ కరోనా నిన్నేమీ చేయలేదు. ఆమె దానికి అంత ధైర్యం నీ మీదకి రావటానికి. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. భక్తుడు అన్నాడు, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? అసలు నిన్ను పోలినవాడు ఎవడు? నీ భాగ్యం ఎంత గొప్పది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా నిన్ను ముడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. అందుకే ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సమస్తము సాధ్యపరచబడతాయి. ఆమె ఒక ఆమె దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పిందంట. దేవుని ప్రవక్త దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తుంది. ఏమంటాడంటే, ఇదిగో బ్రదర్ బ్రహ్నాం, నువ్వు యేసు ప్రభువుని గొప్ప చేయటం, యేసు ప్రభువుని హెచ్చించటం నాకు నచ్చలేదయ్యా అన్నదంట. అప్పుడు ప్రవక్త అన్నాడు, నచ్చకపోవడానికి ఏముంది, ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయన సృష్టికర్త, ఆయన చరిత్రలో ఉన్నటువంటి దేవుడు. నా జీవితంలో ఒక గొప్ప భాగ్యం ఏదైనా ఉందంటే ఆయన స్తుతించడం, ఆయన మహిమపరచడం, ఆయన ఘనపరచడం, ఆయన హెచ్చించడం, ఆయన కీర్తించడం అన్నాడట. అదే నాకు నచ్చలేదు అన్నట్టు. ముస్లామా వయసులో ఉన్నాం ఎవరో మొత్తం మీద. అదే నాకు నచ్చలేదు అన్నట్ట. ఏ నచ్చలేదు నీకు? ఆయన గొప్ప దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హీఈస్ క్రియేటర్, ఆయన సృష్టికర్త అన్నాడట. అప్పుడు అవన్నదంటే, బ్రదర్ బ్రహ్నాం, నువ్వు తప్పుడు మాటలు చెప్తున్నావు. ఆయన దేవుడు కాదు. దేవుడైతే ఎక్కడ నిద్రపోతాడా అన్నదంట. ఎక్కడ నిద్రపోయాడు? ఆ శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు ఆయన నిద్రపోయినట్టుంది కదా. దేవుడు ఎక్కడ నిద్రపోతాడా అని అన్నది అన్నమాట ఒక మాట. తర్వాత ఇంకో మాట ఏంటంటే, నిజంగా ఆయన దేవుడైతే, యేసు ప్రభు దేవుడైతే, దేవుడు అనేవాడు ఏడుస్తాడా? ఎక్కడ ఏడ్చాడు? లాజరు సమాధి దగ్గర ఏడవలేదా అని అంటే, దానికి ప్రవక్త ఆమెతో చెప్పిన మాట ఏంటి తెలుసా? నిజమే, మానవుడు, దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. నిజమే సిస్టర్, నువ్వు చెప్పిన మాట నిజమే. ఆయన
దోణిలో పడుకొని నిద్రపోయేటప్పుడు ఆయన మానవుడు అనగా ఆమెనంట. చెప్తున్నా విను. ఆయన లేచి గాలి సముద్రాన్ని గద్దించాడు, చూసావా? అప్పుడు గాలి సముద్రం నిమ్మలమైంది, చూసావా? అప్పుడు ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. నిజమే, లాజరు సమాధి దగ్గర ఆయన ఏడ్చినప్పుడు మానవుడు. ఆమేన్. లేచి లాజరు బయటికి రాని కేకేస్తే ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి లాజరు లేచి వచ్చాడు, చూసావా? అప్పుడు ఆయన దేవుడు. ఆమేన్. ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రజలు దేవుని వైపు తిరగకపోవటం ద్వారా ఈ వైరస్ లోకం మీదకి వచ్చింది. ఎప్పుడైతే ప్రజలు దేవుని వైపు తిరిగి తమ పాపాలు దోషాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతారో అప్పుడే ఈ వైరస్ మన దేశంలో రాష్ట్రంలో నుండి పారిపోతుంది. గత సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నిటి మీద కరోనా వచ్చింది. మరి ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో మన దేశంలో పెద్దగా లేదు. మరి ఈ సంవత్సరంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కడా కూడా ఈ కేసులు కనిపించట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు తాము చేసిన తప్పుల విషయమై, పాపాల విషయమై పశ్చాత్తాపడ్డారు. వ్యాక్సిన్ వేయించుకోవటం కాదు, వాళ్ళందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారులేండి, అందుకని వాళ్ళకి ఎవరు చెప్పాడు? వ్యాక్సిన్ ప్రాముఖ్యం కాదు అక్కడ. కొన్ని లక్షల మంది ప్రజలు ఆ దేశాల్లో చనిపోతే, మరణాల రేటు, డెత్ రేట్ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతాల్లో, ఆ దేశాల్లో వాళ్ళందరూ తిరిగి పశ్చాత్తాపడ్డారండి. పశ్చాత్తాప పట్టడానికి దేవుడు వారి మీద కనికరించి క్రైస్తవ దేశాల మీదకి ఈ తెగులు రాకుండా ఆపేశాడు. ఆస్ట్రేలియా పోవట్లేదా ప్రజలు? అమెరికా పోవట్లేదా? ఇండియా నుంచి అందరూ వెళ్తున్నారు. ఆ దేశాలకు వెళ్తారు, ఈ దేశాలకు వెళ్తున్నారు. రేపు మన ఇండియా, మన టీం కూడా రేపు లండన్ ఆడికి పోతుందంట. వింటున్నారా? అర్థమవుతుంది మీకు? దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు దేవుడు ఎప్పుడు కాపుదలగా, భద్రతగా ఉంటాడు. ఆయన నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు, ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఐగుప్తులో తొలిచూరు పుట్టినటువంటి ఐగుప్తుల్లో ఉన్నటువంటి పిల్లల్ని చంపడానికి వచ్చింది దేవుడే కదా. సంహార దూతను పంపించింది దేవుడే కదా. ఇప్పుడు ఈ తెగుళ్ళు కూడా పంపించింది దేవుడే కదా. ఈ తెగులు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? తెగులు మీకు ఒక మాట చదివి వినిపిస్తాను, మీకు అనుమానంగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏవేలు గ్రంథములో ఏవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఒకసారి అందరూ, మీరు బైబిల్ ఉంటే మీ దగ్గర, ఆ లైవ్లో చూసే వాళ్ళ దగ్గర కూడా మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ కొంచెం తెరవాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తాను. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వాక్యం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన, ఎవరు పంపినా? అటువంటి వాక్యంలో ప్రభు చెబుతున్నాడు,
thus saith the Lord, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం. మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, ఈ తెగుళ్ళు, ఇవన్నీ ఎవరి సైన్యం అంట? దేవుని మహాసైన్యం. దేవుడు లేకుండా తెగులు భూమి మీదకి రా, తెలుసా మీకు? దేవునికి స్తోత్రం. దేవుడు లేకుండా తెగులు భూమి మీదకి రానే రాదు. దేవుడు పంపిస్తేనే వస్తాయి. కాబట్టి దీన్ని మరలా తొలగించాలంటే ఎవరి వల్ల అవుతుంది? వ్యాక్సిన్ వల్ల కాదు, జాగ్రత్తల వల్ల కాదు, ప్రభువు రావాలి. ప్రభువే ఈ వైరస్ నుంచి ప్రజలను విడిపించాలి. అందుకనే ప్రజలేం చేయాలంటే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు 2 చేతులు పైకెత్తి, అదే చెప్తారు కదా 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గమును విడిచి, తమ చెడు కార్యాలను విడిచి నా తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నేను ఆకాశమందు ఉండి విని వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఇప్పుడు ఈ తెగులను పూర్తిగా తొలగించే బాధ్యత దేవునిది. దేవుడు రంగం మీదకి రావాలంటే క్రైస్తవులమైనటువంటి మనందరము మోకరించి 2 చేతుల పైకెత్తాలి. అంతే. తెగులు పోవాలన్నా తెగులు రావాలన్నా మన చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. హిందువులు, ముస్లిమ్స్ అనే చెప్పుకునేవాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు చేసుకుంటూ వైరస్ని తీసుకొచ్చారా? అది ఒక విధానంలో మనం చూసుకుంటే అది నిజమే. బట్ దేవుని ప్రజలు దేవుని మాటకు లోబడకపోవటం, దేవుని చిత్తానికి అప్పగించుకోకపోవటం కూడా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవటం కూడా పాపమేనని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిరుగుతారో అప్పుడు దేవుడే దిగొచ్చి స్వస్థపరుస్తాడు. మీకు గత వారంలో, పోయిన వారం కాక అంత ముందు వారంలో వర్తమానం చెప్పాను. దేశం మీదకి తెగులు వచ్చినప్పుడు దావీదు ప్రార్థన చేస్తే, దావీదు బలిపీఠం కంటే విజ్ఞాపన చేస్తే, దేశం కొరకు చేయబడిన విజ్ఞాపన దేవుడు ఆలకించి ఆ తెగులు ఆగిపోయేటట్టు చేశాడు. కాబట్టి తెగులు ఆపేది దేవుడే, స్వస్థపరిచేది దేవుడే, ఆశ్చర్యకార్యాలు చేసేది దేవుడే. మనం ఆయన తట్టు మనం తిరగాలి. కీర్తనగాడు అంటాడు, యెహోవా నీ దిక్కునకే నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, ఈ తెగులు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు మనం చివరి కాలంలో ఉన్నాం. ఆమేన్. చివరి కాలంలో ఉన్నాం. ఈ చివరి కాలంలో ప్రభు చెప్పినటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మత్తయి సువార్తకి రండి. ఒకసారి లూకాసు వార్త, ఒకసారి లూకాసు వార్త చూద్దాం, తర్వాత మత్తయి సువార్త. లూకాసు వార్త 21వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన వారి తిట్టనను, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును. భూకంపాలు కలుగుతున్నాయి లేదా? కరువులు, తెగుళ్ళు తటస్థించు, ఆకాశము నుండి మహాభయోత్పాతాలు. ఆడెవడో చైనా వాడు ఒక రాకెట్ తయారు చేశాడంట. ఆ రాకెట్ను ప్రపంచ దేశాల మీదకి వదిలాడు. ఎవరి మీద పడుద్దో, ఏ దేశం మీద పడుద్దో అని అందరూ కలవరపడుతున్నారు. చివరికి దేవుని మహాకృపను బట్టి అది పోయి సముద్రంలో పడిపోయి ఫెయిల్ అయిపోయింది. వాడి కార్యాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. సముద్రంలో పడిపోయిందని చెప్పేసి మధ్యాహ్నం
న్యూస్లో చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి దేవుని ప్రజలు లోకంలో ఉండకుండా దేవుని వైపు కనుక తిరిగితే దేవుడే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట చూడండి, అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశం నుండి మహాభయోత్పాతములు గొప్ప సూచనలు జరుగును. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు. 21వ అధ్యాయం మొత్తం మీరు చదవండి, ప్రభు చెప్తున్నమాట. అయితే ఇవన్నీ చెప్పి చూడండి 17వ వచనం, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు, కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాళ్ళు. లోకంలో సామెత అంటారే, లోకంలో సామెత ఏంటి? నువ్వు ఒక్క వెంట్రుక కూడా మేకలేవు అంటుంటారు, చూసారా? యేసుప్రభు చెప్పిన మాట అది. ఇవన్నీ ఎన్ని జరిగినా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా దేవుడుగా కలిగిన జనులమైన మనం ధన్యులం. అందుకే ఈ ధన్యత కొరకు మనం ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? అందుకే మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నశించదు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి ఒకసారి 27వ వాక్యం, లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూతురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వస్తాడు, ఆయన వధువును తీసుకుపోతాడు. ఆమె ఇప్పుడు ఈ తెగుళ్ళు, రోగాలు, భూకంపాలు, భయంకరమైన భయోత్పాతాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అర్థమవుతుందా? భయపడకూడదు, కలవరపడకూడదు, దిగులు పడకూడదు. వాక్యం అంటుంది ఇవి జరగనారంభించిన ఇప్పుడు ప్రతివాడు చచ్చిపోతున్నారు. కరోనా అనగా చచ్చిపోతున్నారు. కరోనా అనగానే తెలియగానే ఒక ఊరేసుకొని చచ్చిపోయిందంట. కరోనా అని తెలియగానే వాడు బాయిలో దిగి చచ్చిపోయాడంట. అర్థం చేసుకోండి. కరోనా అని తెలియగానే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందంట. ఏంటిది? భయం, 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 భయం. అయితే వాక్యం అంటుంది, బైబిల్లో దాదాపు ఇంచుమించు 365 సార్లు దేవుడు భయపడతాడు రాయించాడు. గట్టిగా స్తోత్రం చూద్దాం. దేవుడు భయపడొద్దని 365 సార్లు బైబిల్లో రాయించాడు. వాడికి ఎవడికో కరోనా వచ్చిందని ఈడికి భయం పడుతుంది, వాడెవడో చచ్చిపోయాడని చెప్పేసి ఈడికి భయం పడుతుంది. అసలు ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. భయం, భయం, కలవరం. అడిగడికి వచ్చిందంట, వాడికి ఊపిరి రావట్లేదంట, వాడికి ఊపిరి రావట్లేదు, ముందు ఈడికి ఊపిరి ఆగిపోతుంది. ఎంత విచారమో ఒకసారి ఆలోచన. సాతాను మనుషులని భయానికి గురి చేసి చివరికి వాళ్ళని తీసుకుతాడు. ప్రజలో భయం, కలవరాలను గురి చేసి ఎంత విచారం ఒకసారి ఆలోచన. అందుకే ప్రభు చెప్తున్న మాట అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందుకే వాక్యం వినాల, వర్తమానం కాడికి రావాల. ఆదివారం ప్రార్థన లేదులే అని చెప్పి శుభ్రంగా తిని దిట్టంగా తిని నిద్రపోతారు జనం. ఎంతమంది కాడే ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి మన సంఘాల్లో, ఒక్కడు కూడా లైవ్లో దగ్గర రాట్ల. ఎందుకు? ప్రార్థన లేకపోతే ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉండదు. ప్రార్థన లేదు, శుభ్రంగా ఆదివారం మొక్కలు వండుకొని శుభ్రంగా తిని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమనే విధానంలో ఉన్నారు. ఇంకెందుకు పోతే కరోనా ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఏమవుతున్నాయి? కారకులు ఎవరయ్యా అంటే క్రైస్తవులే. ఈ వైరస్ ఎక్కువ కావడానికి కారకులు ఎవరు? ఎందుకంటే వాళ్ళని అంటారు హిందువులని. ఎందుకంటే వాళ్ళు అంటారు హిందువులు. పోయిన సంవత్సరం వాళ్ళు ఏదో మర్కజ్కు పోయి వచ్చారని చెప్పేసి
వాళ్ళ మీద పడి ఆడిపోసుకున్నారు. కారకురాలు నువ్వు కాదు, కారకుడు నువ్వు కాదు. నీ బతుక్కి ఒక గంట ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం ఉందా? ప్రతి క్రైస్తవుడిని నేను ప్రశ్నిస్తున్నాను, గంట ప్రార్థన చేసావా? కొన్ని మొన్నటిదాకంటే చేయలేదు. కనీసం ఈ వైరస్ ఎక్కువ అవుతున్నటువంటి ఈ దినాలైనా సరే ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా? తన దాకా వస్తే తెలియదని చెప్పి నీ దాకా వస్తేనే నువ్వు మోకరిస్తున్నావా, లేదా మోకరించవా? ఎంత విచారమో ఒకసారి ఆలోచన చేయమని ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రభు మీ మీద నేరారోపణ చేస్తున్నాడు. నేను చెప్పట్లా, ఇది ప్రభు యొక్క బాధ, ఇది ప్రభు యొక్క బాధ. ఆయన చెప్తున్నాడు, నా ప్రజలు పేర్లు పెట్టుకున్నారు, నా పేర్లు. మార్తమ్మ, మరియమ్మ, సంతోషమ్మ, కనికరమ్మ, యోసేపు, లాజరు, ఎస్తేరు. పేర్లన్నీ ఎవరి పేర్లండి? దేవుని పేర్లే. మరి మార్త ఎట్లాంటి పరిచయం చేసింది, మరి ఎట్లాంటి పరిచయం చేసింది, ఎస్తేరు ఎట్లాంటి ప్రార్థన చేసింది, లాజరు ఎలా దేవుని ప్రేమించాడు, యోసేపు ఎట్లా నీతిగా నడుచుకున్నాడు. పేరుకు తగ్గ జీవితాలు ఈరోజు ఉన్నాయా? వీళ్ళు కాదా కారణం? నువ్వు ప్రార్థన చేయకపోవటాన్ని బట్టి కాదా ఈ తెగులు? ప్రార్థన జీవితం ఉందా? యూదుల మీదకి శ్రమ వచ్చినప్పుడు, యూదుల మీద కష్టం వచ్చినప్పుడు తన జాతి ప్రజల కొరకు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఎస్తేరు యొక్క తెగింపు ఉందా నీలో? ఎందుకు భక్తి, ఉత్త భక్తి, షో భక్తి చేస్తున్నారు చాలామంది. అంటే పాస్టర్ గారు అన్నాడు అంటారు, దేవునికి స్తోత్రం. ఉందా? ఒక్కొక్కళ్ళు ఎస్తేరు లాంటి గొప్ప గొప్ప స్త్రీలు లేవాలని ప్రభునామలో కోరుకుంటారు. అటువంటి ప్రార్థనా జీవితం. తెగులు మీ మీదకి వచ్చింది, నష్టం మీ మీదకి వచ్చింది, పట్టణం అంతా నాశనం అయిపోద్దంటే ఏం చేశారండి? యోనా ప్రవక్త వెళ్ళి నీనేవే పట్టణానికి తీర్పు జరుగుతుందని ప్రార్థన చేస్తే నీనేవే ప్రజల రాజు సైతము సింహాసనం నుండి దిగొచ్చి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఏం చేశాడు? చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పశువులు కూడా నీళ్లు కానీ ఆహారం కానీ తినకుండా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కీడు చేస్తానని చెప్పినటువంటి దేవుడే, నాశనం చేస్తానని చెప్పిన దేవుడే మనసు మార్చుకొని ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడాడు. ఆ కరుణ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు ఆయన ఈరోజు హెబ్రీ 13:8 ప్రకారం ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది నా ఆవేశం కాదు, ఇది దేవుని ఆవేశం. దేవుని ఆత్మావేశం చేత దేవుడు పలికిస్తున్నటువంటి మాట. ఒక అన్యజనుల్లో నుండి వచ్చినటువంటి ఒక దైవజనుడిగా చెప్తున్న మాట. క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చినోడిని కాదు నేను. మా తాత పాస్టర్, మా నాయన పాస్టర్ అయితే నేను పాస్టర్ అయినోడిని కాదు నేను. దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు పిలిస్తే ఈ పరిచర్యకు వచ్చినవాడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నామకార్థ క్రైస్తవుడిని కాదు నేను. నామకార్థమైన వర్తమానాలు చెప్పి ప్రజలకు 4 గ్యాస్ మాటలు చెప్పి పోవటానికి వచ్చినోడిని కాదు నేను. ఇది ప్రభు యొక్క బాధ. ప్రభు బాధపడుతున్నాడండి మనం చూసి. నా బిడ్డలు 1 గంట కూడా నా సన్నిధిలో గడపలేకపోతున్నారు. నా ప్రజలు నా సన్నిధిలో 1 గంట కూడా లేకుండా పోతున్నారు. నాతో సహవాసం చేసిన దానికంటే లోకంలో ఎక్కువ సహవాసం చేస్తున్నారని చెప్పి
ప్రభు దుఃఖపడుతున్నాడండి మనం చూసి. ఏం చేస్తున్నావు ఒక క్రైస్తవుడిగా? ఏం చేస్తున్నావు క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిగా? ఏం చేస్తున్నావు మారు మనసు రక్షణ బాప్తిసం పొందిన వ్యక్తిగా? నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ జీవితంలో కన్నీరుందా? నీ జీవితంలో రోషం కలిగిన భక్తి ఉందా? దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తారు. దేవుని కొరకు ఎస్తేరు లేవాలి, దేవుని కొరకు దావీదులు లేవాలి, దేవుని కొరకు రోషము కలిగి ప్రార్థించే దానియేలు లేవాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఇప్పుడు మన రాష్ట్రంలో లేవాలి. ఆ దానియేలు, ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగో, ఆ ఎస్తేరు, ఆ దావీదు నువ్వు నేను ఎందుకు కాకూడదు? నువ్వు నేను ఎందుకు కాకూడదు? ఎందుకంటే ఎవడో ఒకడు సామెత చెప్పాడు అంటే, మా తాతలు నేతులు నాకారు, మా మూతులు చూడండి అని. దావీదు చేశాడు ప్రార్థన, యోసేపు చేశాడు ప్రార్థన, ఎస్తేరు చేసేది ప్రార్థన, దానియేలు చేశాడు ప్రార్థన, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చేశారు ప్రార్థన. సింహాల బోన్లు మూపించారు, అగ్నిగొండాన్ని చల్లార్చారు. ఈ యెచ్చుల మాటలు చెప్పుకోవడం సరిపోతుంది కానీ మనకి దేవుని పిల్లలం అని. నీ జీవితంలో జరిగింది ఏం జరిగిందో చెప్పాయా ముందు? నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పమ్మా ముందు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటున్నావు. నీ జీవితం, ఈ దేవుడు చరిత్రలో ఉన్నటువంటి దేవుడు, చరిత్రలో ఉన్నటువంటి దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో చెప్పు. అది చెప్పు. ఊరకే దానియేలు గురించి, దావీదు గురించి బలలు గుద్ది ప్రసంగాలు చేయటం కాదు, బలలు గుద్ది మాట్లాడుకోవటం కాదు. ఆ దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడు అది చెప్పు, అది చెప్పు. అప్పుడు నువ్వు నిజమైన దేవుని బిడ్డగా ప్రజల ముందు సాక్షిగా నిలబడతావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి. వాళ్ళ ఊపిరి రావట్లేదండి, వీళ్ళకి నీ ఊపిరి ఆగిపోతుంది. ముందు చూసుకో, నీకెందుకు అవన్నీ లేచి నీ కాడ నుంచి టీవీ పెట్టుకొని ఆ ఛానల్ ఈ ఛానల్ ఆ ఛానల్ ఈ ఛానల్ తిప్పుతా, అక్కడ వాడు తెచ్చిండు, ఇక్కడ వీడు తెచ్చిండు. ఎందుకు ఇవన్నీ? దేవుని వాక్యం చూడు, వర్తమానం చూడు, దేవుని సన్నిధిలో పాటలు పాడుకో. వాళ్ళు ఏం చెప్తున్నారు? మందులు ఆడుకుంటా ప్రాణాయామం చేయి, యోగా చేయి, వాకింగ్ చెయ్యి. ఆ దగ్గు జలుబు ఆ జ్వరం వచ్చి ఆడ వాకింగ్ చేస్తే ఆడ దాకా పోయేది లోపల అక్కడ ఆడికి ఆయాసం వచ్చి పడిపోయిండు. వాళ్ళు ప్రాణాయామం చేయి, వ్యాయామం చేయి, యోగా చేయని చెబుతుంటే నీకు రోషం లేదు. నువ్వేం చేయాలి? దేవుని వాక్యం వినాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రభుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చూస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకో. కలవరపడమాకండి, దిగులు పడమాకండి. ఇవన్నీ లూకాసు వార్త 21:28 ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకోండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆడు తెచ్చాడు, ఈడు తెచ్చాడు, ఆడికి ఆయాసం పెరిగింది, ఈడికి ఆయాసం పెరిగింది, ఈ సోది మాటలు చెప్పుకోకుండా ధైర్యం తెచ్చుకోండి. త్వరలో మనం వెళ్ళిపోబోతున్నాం. ఆమేన్. సేవకులు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సేవకులు వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి త్వరలో వెళ్ళిపోతున్నాం. అక్కడ వాక్యం ఉంది, మీ విడుదల సమీపించి. ఆమేన్. పరిశుద్ధులైన వారు ఎందుకు కొనిపోబడుతున్నారు? అర్థమవుతుందా? దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఎందుకు కొనిపోబడుతున్నారు? కారణం ఏంటి? ఎందుకు చనిపోతున్నారు? పరిశుద్ధులు ఎందుకు వెళ్ళిపోతున్నారు? గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? త్వరలో టైం దగ్గరకు వచ్చింది.
ఆమేన్. వధువు ఎత్తబడే టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి ప్రతి ఇంటి మీద రక్తం గుర్తుండాలి, ప్రతి వ్యక్తి మీద రక్తం యొక్క గుర్తుండాలి. ఆ రక్తం యొక్క గుర్తుంటే అప్పుడు తెగులు మీ ఇంటి మీదకి చాలా ఉందండి. వర్తమానం చెప్పడానికి నేను జస్ట్ కొంచెం కొంచెమే టచ్ చేశాను. ఇంకా చాలా వర్తమానం ఉంది. ఈ రక్తము, ఈ గురుతో, ఈ వర్తమానం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు ప్రేమతో ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను. పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. నీకు తెలుసా, నువ్వు అనుకోవచ్చు నేనే పాపం చేయట్లేదు, నేను పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుడినే, మా హోల్ ఫ్యామిలీ అంతా పరిశుద్ధులే, మేమందరం పరిశుద్ధులమే. నిజమే, నువ్వు పరిశుద్ధురాలివే, మీ తాత పరిశుద్ధుడే, మీ నాయన పరిశుద్ధుడే, మీ హోల్ ఫ్యామిలీ పరిశుద్ధులే. కానీ మనందరి మీద జన్మ పాపము, కర్మ పాపం ఉంది. ఈ పాపాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భంలో పాపంలో పుట్టాను. సమూయేలు అనే ప్రవక్త అంటాడు, ప్రార్థన చేయకపోవటమే పాపం అంటాడు. వ్యభిచారం, దొంగతనం, లేకపోతే ఇంకోటి చేస్తే పాపాలు కాదు. ప్రవక్త అన్నాడు, పాపాలకున్న లక్షణాలు అన్నాడు. అసలు పాపం ఏంటంటే ప్రార్థన చేయకపోవడం పాపం. మరి రోజు పాపంలో బుర్లాడుతున్నావు, నీ జీవితంలో మార్పు లేదు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నువ్వు మార్పు చెందాలి, దేవుని వాక్య సత్యంలోకి రావాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇప్పటికైనా దేవుని సన్నిధిలో రోజు 1 గంట, 2 గంటలు, 3 గంటలు సమయంలో, దశమ భాగం 2 గంటల 40 నిమిషాలు, 3 గంటలు ఆ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకొని, ఈ లోకంలో ప్రస్తుత కాలంలో ఈ కరోనా వైరస్ నుంచి ప్రజలు విడిపించమని నువ్వు దేవుణ్ణి కనుక అడిగితే తప్పకుండా నీ ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి నీ ప్రార్థనకు ఆయనే జవాబిస్తాడు. అందుకే ప్రతి ఇంటిలో ఆయన రక్తం యొక్క గుర్తుండాలి. అందుకే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎందుకు తప్పించబడ్డారంటే వారు గొర్రెపిల్ల రక్తం చేత కడగబడ్డారు. రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, నేనే. ప్రభు అంటున్నాడు, నేనే ఆ గొర్రెపిల్లని, నేనే మీ కొరకు బలయ్యాను, నేనే మీ కొరకు ప్రాణం పెట్టాను. కాబట్టి ఈ రాత్రి ప్రభు నేను అడుగుతున్న మాట ఏంటంటే, లోబడనొల్లని వారి వైపు దినమెల్లా చేతులు చాపిన దేవుడు ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి ఒక గడి అయినా ప్రార్థించలేదా? ఆ రోజు శిష్యులతో మాట్లాడిన మాటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు. ఈ శోధన నుండి ప్రభు మనల్ని విడిపించేటట్లుగా, ఈ వైరస్ నుంచి ప్రజలు ప్రభు మనల్ని విడిపించేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. బలమైన దేవుని ఆత్మచేత నింపబడండి, అభిషేకించబడండి, బలంగా ప్రార్థన చేయండి. మన రాష్ట్రాలు, దేశాలు, జిల్లాలను విడిచిపెట్టి, ప్రాంతాలు విడిచిపెట్టి వైరస్ పారిపోతుంది. అది మన చేతుల్లోనే ఉంది. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ఏక మనస్సు కలిగి ప్రార్థన చేద్దాం, ఏకాత్మతో ప్రార్థన చేద్దాం. ఈ కరోనా అనే మహమ్మారిని మన ప్రాంతాల నుంచి పారద్రోలుదాం. యేసు రక్తం చేత కడగబడదాం. రక్తము యొక్క గుర్తు కింద మనం ఉందాం. దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా చక్కటి మాట. అక్కడ ఏమన్నాడు తెలుసా? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. జడియకు, ఏ కరోనాకు జడి మాకు, ఏ క్యాన్సర్కి జడి మాకు,
ఏ తెగులకు నువ్వు జడియకు బెదరకు. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఆయన సమస్తము చేయటానికి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి వర్తమానాన్ని నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు నాకున్నాడు అనే నిశ్చయత కలిగి ఉండండి. ప్రతి తెగుల నుంచి దేవుడే మనల్ని విడిపించి ఆయన కృపలో సజీవులుగా మనల్ని ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూయండి. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ గణనామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి ప్రభా, ఈ దినాన మొదటి ఆరాధన పగలు మీరు జరిగించినందుకు నీకు స్తోత్రాలు. తిరిగి రెండవ ఆరాధనలో కూడా మేము వచ్చినందుకు ప్రభువా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేక మంది నశించిపోతున్న ప్రజల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించామయ్యా. బలహీనంగా హాస్పిటల్లో బెడ్ పేషెంట్స్ కొరకు వారి కొరకు ప్రార్థించా. పోలీసు వారి కొరకు నాయన, హాస్పిటల్లో నర్సెస్, కాంపౌండర్స్ నాయన ప్రభువా, అనేక మంది కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు ప్రభువా, డాక్టర్ల కొరకు నాయన, ప్రతికూల పరిస్థితులు పనిచేసే వారందరి కొరకు ప్రార్థించా. మా ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడవు నాయన. ప్రస్తుత కారణం ఈ కరోనా వైరస్ నుంచి ప్రజలను విడిపించి మా రాష్ట్రానికి, మా గ్రామానికి, మా మండలానికి, మా జిల్లాకి, మా ప్రాంతాలకు, మా దేశానికి స్వస్థత, విడుదల దయచేయమని ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకో. రక్తము యొక్క గుర్తు కింద మీరు ఉండాలని ప్రభువా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మేమందరం నీ రక్తం యొక్క గుర్తు కింద ఉండి ప్రభా, ఈ భయంకరమైన వైరస్ తెగుల నుంచి మేము తప్పించబడ్డాన్ని కృప దయచి, తెగులు మీ మీదకి రాదని వాగ్దానం చేసిన మా తండ్రి, అయ్యా మీరున్నారని ధైర్యంతో ప్రభా నీ సన్నిధిలో మేము నిలిచి ఉంటున్నాం. ప్రతి భయాన్ని, కలవరాన్ని తొలగించండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ బిడ్డలు ఎవరైనా కలవరానికి, భయానికి గురై ఉంటే ఆ భయాన్ని యేసు నామములో గద్దిస్తున్నాం. కలవరాన్ని గద్దిస్తున్నాం. యేసు నామములో పరిపూర్ణ విడుదల ఇచ్చి ధైర్యం తెచ్చుకొని ప్రభువా నీవు ఉన్నావనేటువంటి ధైర్యంతో మేమందరం ముందు కొనసాగించబడటానికి కృప దయచి, తరల వంచిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తాం. మీరు అప్పగించిన ప్రాంతాల పరిచయం మీరు దీవించమని, ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ క్షేమం, భద్రత ఇచ్చి ప్రభువా నీ కృపాహస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించు. ఈ రాత్రి విత్తబడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో ఫలించినట్లు కృప దయచేసి మీ ఘననామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ రాత్రి ప్రభు ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ప్రతి ఒక్కరు ఈ దినాన ప్రభువా నీ సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థన చేయటానికి ఎంతమంది ఒక తీర్మానం చేసుకున్నారో, తీర్మానాలన్నీ బలపరిచి నీ కార్యాలను నూతనపరచమని, మా ప్రాణాలు, మా మార్గములన్నీ నీ వశములో ఉన్నాయి కనుక ప్రభు నీ కార్యాలను నూతనపరచి మీరే మమ్మల్ని బలపరిచి భద్రపరచు. నేను స్తుతిస్తూ ఈ రాత్రి మీరు జరిగించిన ఈ కూడిక అంతటికే మరొకసారి మీ ఘననామానికి న్యాయం చెల్లిస్తాను. యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తల ఉంచిన ప్రతి బిడ్డకు, సంఘం అంతటికి పరిచర్యకు తోడై ఉపజయం, దీవెన, ఆశీర్వాదాలతో అంతవరకు యేసే కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం. అపవాది కీలకమంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేయండి. ఎక్కువగా ఏ కలవరాలకి, వేటికి భయపడద్దు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్పేసి ఎట్లా పడితే వెచ్చలవిడిగా తిరగొద్దు. దయచేసి వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోండి. ప్రభువులో బలంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు మనతో ఉన్నాడని నిశ్చయిత కలిగి ఉండండి. ప్రభుత్వం వారు చెప్పినటువంటి
వాటిలో ఆ నియమ నిబంధనలను కూడా పాటించండి. ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి. ఎందుకంటే వాక్యం చెబుతుంది, ప్రభుత్వ నియమాన్ని ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. అందుకే ఉదయకాల సమయంలో 10 గంటల నుంచి 12 గంటల వరకే ఆరాధన జరిగించారు. కొంతమంది వచ్చారు, ప్రభు సన్నిధిలో పాల్గొన్నారు, ప్రభుకి మహిమ కలిగారు. తిరిగి మరలా రానటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎవరైనా ఉంటే తిరిగి మరలా ఈ ఆరాధనలో పాల్గొంటారని చెప్పేసి ఈ ఆరాధన జరిగింది. ప్రభుకి మహిమ కలుగుగాక. త్వరలో ఈ వైరస్ నుంచి ప్రభు పూర్తిగా మనకి విడుదలనిస్తాడు. నిశ్చయిత కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, మీరు ప్రార్థన చేయండి. ఏది మనల్ని ఏమి చేయదు. ఆయన నామం బలమైన దుర్గం. ఆయన రెక్కల క్రిందకి రండి. ఆ రెక్కల క్రింద ఆశ్రయం ఉంటుంది. మనకు ఆశ్రయపురం మన యేసయ్య. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక. అందరికీ వందనాలు.